నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ నందు వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రముఖ అడ్వకేట్ షేక్ నన్నే సాహెబ్ గారిని ఘనంగా సన్మానించిన వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత నన్నే సాహెబ్ మాట్లాడుతూ, ప్రతి పేదవానికి న్యాయం జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత అడ్వకేట్స్ మీద ఉందని, తన కుటుంబంలో కుటుంబ సభ్యులతో సహా 50 మంది పైబడి న్యాయవాదులుగా తీర్చిదిద్దానని, తన తుది శ్వాస వరకు న్యాయాన్ని పరిరక్షించేందుకు పాటుపడతానని తెలిపారు. ఈ సందర్భంగా వాకర్స్ పూర్వపు ఇంటర్నేషనల్ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, క్లబ్ కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్, ఆర్ వెంకటేశ్వరరావు, రఘు ఆచారి, జిఎన్ ప్రసాద్, కె విజయ్ కుమార్, జి రమణరెడ్డి, డాక్టర్లు నరసింహ శాస్త్రి, డాక్టర్ ఏఎస్ రాజు, షేక్ ధర్యావలి, షేక్ ఎస్ దాని నలిని మోహన్, శివ బాలసుబ్బారావు మరియు పెద్ద ఎత్తున వాకర్స్ హాజరై కార్యక్రమం విశిష్టత తెలియచేస్తూ నన్నే సాహెబ్ గారిని సన్మానించడమైనది. నాయకులకు, విఆర్సి వాకర్స్ నాయకులకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా సన్మాన గ్రహీతలు నన్నే సాబ్ గారు, వారి సత్యమణికి నా నమస్సుమాంజలు. నేను ఒకే ఒక మాట చెప్పాలనుకున్నాను. లాయర్ నన్నే సాబ్ గారు నాకు దైవ సమానులు. ఒకే ఒక సంఘటన నా జీవితంలో జరిగింది. మా అపార్ట్మెంట్ క్లియరెన్స్ మున్సిపాలిటీ ఇవ్వాలి. మా మిసెస్ అంటే నేను క్లినిక్ వెళ్ళిపోతాను, డాక్టర్ ఎస్ఎన్ రాజు పల్మాలజిస్ట్. నేను క్లినిక్ వెళ్ళిపోతాను. ఆమె ఎవరో ఒకరిని తోడు తీసుకొని తిరిగి చెప్పులు ఎరిగిపోయి చెత్త కుప్పలో పడేసింది. అట్లాంటి నన్నే సాబ్ సారు ఆశీర్వాదాలతో అతి త్వరలో వచ్చేసింది. నేనే స్టన్ అయిపోయాను. అసలుకి నెలల తరబడి తిరిగినారా అంది. నన్నే సాబ్ సార్ పుణ్యాన మాకు అపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. ఈ రోజు విఆర్సి కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ లాఫింగ్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ నేతాజీ సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళ టీం అందరం కలిసి అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఈరోజు ఒక 17వ తేదీ ప్రపంచ వరల్డ్ న్యాయ దినోత్సవం మా యొక్క అసోసియేషన్ సభ్యులు సెక్రటరీ గారైన రియాజ్ గారు, మా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, ఇంకా మా అసోసియేషన్ మెంబర్లందరూ నన్ను సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో జరుగుతున్న స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలి. న్యాయ వ్యవస్థకు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్ర ప్రతిపత్తిని ఏ వ్యవస్థల యొక్క జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించాలనే పరిధిలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశం పటిష్టంగా ఉంటుంది. యాక్టివిజం ఆఫ్ జ్యుడిషియరీ కంట్రోల్ చేసేదానికి ఇలాంటి వ్యవస్థలు, అదేవిధంగా న్యాయవాద సంస్థలు, ఐఏఎల్ అని, ఐలు అని, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అని, ఇవన్నీ కూడా వ్యవస్థను పటిష్టంగా ఉంచి పేద ప్రజలకు కూడా న్యాయస్థానం తలుపులు ఎవరైతే తడతారో వాళ్లకు న్యాయం చేసేదానికి న్యాయస్థానాలు సిద్ధంగా ఉంటాయి. మన భారతదేశంలో చాలా పటిష్టమైన రాజ్యాంగం ఉంది. లెంతీ మరియు స్ట్రాంగ్ రాజ్యాంగము నడుస్తూ ఉంది. ఎవరైనా భారత రాష్ట్రపతి గాని, భారత ప్రధానమంత్రి గాని రాజ్యాంగం కింద నడవాల్సిందే తప్ప అబోధ కాన్స్టిట్యున్సీ అనేది లేదు. మన పేద ప్రజలకు అందరికి కూడా న్యాయం అందించే దాంట్లో మన భారత న్యాయస్థానాలు ఎంతో ముందున్నాయి. అదేవిధంగా న్యాయవాదులు కూడా పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తారు. వాళ్ళ యొక్క కక్షిదారుణ్ణి ఏ స్థాయిలో కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఒకసారి కేసు తీసుకున్న తర్వాత చివరి వరకు నిలబడి వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తారు. ఎవరో రేరెస్ట్ కేసుల్లో తప్ప మిగతా కేసులో ఏ న్యాయవాది కూడా తన క్లయింట్ ను వదులుకోవాలని చూడరు. మేము మొదటి నుంచి నేను చాలా ఈ గ్రౌండ్, ఈ ప్రాంగణమే నాకు ఈ విద్యని భిక్ష పెట్టింది. ఈ రోజు దాకా కూడా ఈ ప్రాంగణంలోనే తిరుగుతున్నాము. నేను ఇదే లైట్ల కింద కూర్చొని చదువుకొని లా చదివిన విద్యార్థిని. నేను కనీసం 20 సంవత్సరాలు హాస్టల్స్ లోనే గడిపిన నా జీవితాన్ని. మాకు లైట్లు లేని రోజుల్లో కూడా ఈ గ్రౌండ్, ఈ కాంపౌండ్ లైట్ల కింద చదువుకొని మేము లా విద్యార్థులుగా ఈ రోజు అదే మాకు ఆ న్యాయస్థానమే
మాకు న్యాయ దేవతగా మారి మా అందరినీ మా నీడనిచ్చింది. కానీ ఈ రోజు నా ద్వారా నేను లాయర్ అయిన తర్వాత మా వాళ్ళని కనీసం ఒక 50 మంది లాయర్లని నేను తయారు చేసి ఉంటాను. మేము న్యాయ వ్యవస్థ నీడలోనే ఉన్నాము, న్యాయ వ్యవస్థ నీడలోనే నడుస్తాం. చివరి దాకా న్యాయస్థానాల్ని న్యాయాన్ని కాపాడేదానికే మా కుటుంబం మేము అంకితం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన, నన్ను సన్మానించిన నా స్నేహితులందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నేను బండారు సుబ్బారెడ్డిని మాట్లాడుతున్నాను. ఈ రోజు లాయర్స్ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మా క్లోజ్ ఫ్రెండ్, పైగా మా లాఫింగ్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గారు ని సన్మానించడం మాకెంతో సంతోషంగా ఉంది. వారు ఎప్పుడు పేదవాళ్ళని కానీ అందరినీ సమానంగా చూస్తూ న్యాయవృత్తిని కాపాడుతూ ఎప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చేశారు. వాళ్ళు ఈ కోర్టులో కూడా ఎవరికైనా సమస్యలు ఉన్నా అందరూ వచ్చి ఆయన సహాయం సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాకర్స్ లాఫింగ్ క్లబ్ సెక్రటరీ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకోవడం ఇక్కడ. ఎందుకంటే మనకందరికీ తెలిసినటువంటి విషయమే, 1000 మంది దోషులు తప్పించుకున్నా కూడా ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ న్యాయ వ్యవస్థ ముందుకు పోతుంది. ఈరోజు మనం 17వ తేదీ ఎందుకు జరుపుకుంటున్నామంటే, మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కలిసి 1998 జూలై 17వ తేదీన రోమ్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే నిర్ణయించి అప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మనకు ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ద్వారా మన లోకల్ గా ప్రతి దేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ దాని పని అది చేసుకుంటూ పోతుంటుంది. కానీ అంతర్జాతీయంగా జరగాలంటే ఒక కోర్టు అనేది అంతర్జాతీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసి వివిధ దేశాల నుంచి వేరే దేశం క్రిమినల్స్ పైన, నేరస్తుల పైన వారి మీద ఎట్లాంటి చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నన్నే సాహెబ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మా నెల్లూరు పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా, అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా, అందరికి నాలుకలా ఉండి పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ భావిస్తూ ఈ రోజు మాకు అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి ఒక మంచి వ్యక్తి, మంచి న్యాయవాది నెల్లూరు పట్టణంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వారిని మేము సన్మానించుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఆయన మరి ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ విధంగా అయితే మనకు తల్లి జన్మనిచ్చి డాక్టర్లు పునర్జన్మనిస్తారో, న్యాయాన్ని కాపాడి వ్యక్తులు అడ్వకేట్స్. చాలా సంతోషం. ఈరోజు మన గ్రౌండ్ లో ఉండేటువంటి ఏకైక అడ్వకేట్, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అందరి మన్ననలను పొందినటువంటి వ్యక్తి, ఇటు రాజకీయంగా ఇది అధికారులకు అందరికీ నాలుగులాగా పనిచేసేటువంటి ఒక మంచి వ్యక్తికి సన్మానం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నన్నేశ్వర గారికి మన వాకర్స్ తరఫున శుభాకాంక్షలు, వాకర్స్ ఇంటర్వ్యూ తరఫున కూడా శుభాకాంక్షలు. మరి చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. అన్నే సాహిబ్ గారు మన కార్పొరేషన్ లో అడ్వైజర్ గా పనిచేశారు. దాని తర్వాత లా బార్ అసోసియేషన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం చాలా సార్లు మేము ఏదన్నా కేసులు ఉంటే డిస్ట్రిక్ట్ ఆయన దగ్గర పంపిస్తే చాలా అవలేలుగా వాళ్ళకి బాగా కన్వీన్స్ చేసి వాళ్ళందరూ బాగా తెలియజేసి తక్కువ ఫీజులు కూడా తీసుకోకుండా ఉచితంగా కూడా చాలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాగే మనకు కూడా యూఆర్సీ వాకర్స్ తరఫున ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సలహాలు కానీ లేదా అలా లీగల్ గానే ఉంటే కూడా ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు సందర్భాన్ని తెలియజేస్తూ మరి ఒకసారి నన్నేశ్వర గారికి శుభాకాంక్షలు.